V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద బ్యాంక్ పెన్షనర్స్ ధర్నా ఈరోజు భారీ ఎత్తున జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్స్ అమరావతి సర్కిల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను శ్రీకాకుళంలో ఉంటాను. 25 జూలై నుండి 31 వరకు CBPRO కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాంక్ పెన్షన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ కాల్ మేరకు ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్లోని ఈ ధర్నా జరపాలి. లేదంటే అక్కడికి జరగలేనప్పుడు ఇంపార్టెంట్ ప్లేస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. అది మా ప్రెసిడెంట్ గారు కెఎస్ రామచంద్ర గారు, మా జనరల్ సెక్రటరీ విఎస్ శర్మ గారు ఆదేశాల మేరకు మొన్న రాజమండ్రిలో 11వ తేదీన ఈసీ మీటింగ్ జరిగింది. ఆ రోజున మా విశాఖపట్నం సెంటర్కి ఈ ధర్నా చేయవలసిందిగా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ విశాఖపట్నంలో ఈ ధర్నా కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే గత 30 సంవత్సరాల దగ్గర నుండి కూడా పెన్షన్ అప్డేషన్ కానీ పెన్షన్ డివిజన్ కానీ జరగలేదండి. 10 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. మాకు 10 లక్షల మంది పెన్షనర్ కూడా ఆల్ బ్యాంక్స్, నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంక్స్ కూడా పెన్షన్ డివిజన్ జరగలేదు. అది ఎప్పటి నుండో జరగవలసిందే. మిగతా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళకి చేసిన కూడా మేము మాకు పెన్షన్ డివిజన్ కావాలంటే మేము స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అడగలేదు. మా దగ్గర నుండి కంట్రిబ్యూట్ చేసిన డబ్బులనే మేము ఇవ్వమంటున్నాం. అది ఇంతవరకు జరగలేదు. అది CBPRO రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకొని ఎన్నోసార్లు 2013లోని 14లోని 2024లో కూడా ధర్నాలు కండక్ట్ చేసి జంతర్ మంతర్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి మనకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇదేమీ జరగడం లేదు. ఈ కాల్ మేరకు ప్రతి స్టేట్లోనే నిన్నేమో చెన్నైలో జరిగింది, మొన్న 26 కలకటాలో జరిగింది, అంతకుముందు ఏమో 25, 26 తేదీల్లోనేమో కేరళలో జరిగింది. ఈసారి అమరావతి సర్కిల్ పెన్షన్ అసోసియేషన్ మొత్తం స్టేట్ లెవెల్లో ఇక్కడ విశాఖపట్నంలో చేయడానికి నిర్ణయించాం కాబట్టి నా పేరు పీజీ ప్రసాదరావు, SBI పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీని. ఈ పెన్షనర్స్ తాలూకాది మా కోరికలు 30 సంవత్సరాలు అలాగ డ్రాగన్ అయిపోయి వస్తున్నాయి. కోరికలు తీర్చట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ 1.5 సంవత్సరం ఎంపీ ఎమ్మెల్యే చేస్తే వాళ్ళకి పెన్షన్ ఫెసిలిటీ ఉంది, వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు కూడా పెన్షన్ ఫెసిలిటీ ఉంది. కానీ మేము 40 ఏళ్ళు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసి మేము రిటైర్ అయ్యి, రెండోది ఈ ఫండ్స్ కూడా మేము ఆ రోజు కంట్రిబ్యూట్ చేసుకున్న మా పెన్షన్ ఫండ్సే, మా ఫండ్స్లో నుండి మాకు డబ్బులు ఇవ్వడానికే చాలా ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు సహృదయంతో మంచి మనసుతో నిర్మలా సీతారామన్ గారు దీని మీద ఆలోచించి దయచేసి 10 లక్షల మంది మేము వరకు ఉన్నాము, వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయవలసిందిగా కోరుతున్నాం. మామూలుగా అంటే ఏజ్ రివిజన్ చేసిన ప్రతిసారి పెన్షన్ రివిజన్ చెయ్యాలి, కానీ అది జరగలేదు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంకు, PRC సర్వీస్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కి వదిలేశారు. అది మాకు చేయాలి, అది చేయలేదు. నా పేరు ఎస్ భాష, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, విశాఖపట్నం మాడ్యూల్. అయితే పెన్షన్ మెయిన్ డిమాండ్ మాది పెన్షన్ డివిజన్. నేను ఎప్పుడైతే రిటైర్ అయ్యానో ఆ ఉన్న బేసిక్ ఇప్పుడు కూడా అదే బేసిక్. వేరేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవ్రీ 10 ఇయర్స్కి పే రివిజన్ అవుతుంటుంది. అయినప్పుడు సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఎప్పుడైతే బేసిక్ మారుతుందో పెన్షనర్స్ కూడా సైమిల్టైన్స్గా మారుతుంది బేసిక్. కానీ మా ఫెసిలిటీ బ్యాంకుల్లో లేదు, ఏ బ్యాంకులకు లేదు, నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్. అది మార్పు చేయాలి అన్నదే మా కోరిక. నేను ఎప్పుడైతే 2011లో రిటైర్ అయ్యానో అప్పుడున్న బేసిక్ ఇప్పుడు కూడా అదే బేసిక్ తీసుకుంటున్నాను. అది మార్పు చేయాలి. ఓన్లీ డిఏ పెరుగుతుంటుంది కొద్దిగా, అది 100లో. అందుకోసం మా మెయిన్ డిమాండ్ పెన్షన్ డివిజన్.
అది కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం, మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ ప్రీమియం చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అది తగ్గించాలని కూడా మా డిమాండ్లో ఒకటి ఉందండి. ఓకేనండి.